మ్యాడ్ సినిమా చూశాను భయ్యా, ఫస్ట్ టైం భయ్యా. మెంటల్ వచ్చేసి నాకు. చూడండి, జుట్టు మొత్తం రాలిపోయింది. నవ్వి నవ్వి గోక్కొని గిక్కొని ఎక్కడ గీకుతున్నానా, ఎవరిని గోకుతున్నానా, ఎవరిని నొక్కుతున్నానా నాకే అర్థం అవట్లే. మ్యాడ్ సినిమాలో పాప ఐటమ్ గర్ల్ ఉంది భయ్యా. ఇందులో హీరోయిన్లు లేరు, ఓకే బాధలే. ఇందులో లేడీస్ కూడా తక్కువే, అయినా బాధలే. ఇందులో 4 ఉన్నారు హీరోలు, అయినా బాధలేదు. ఈ సినిమాలో కొన్ని ఫైట్ సీన్లు కూడా తక్కువ, అయినా బాధలే. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ఉంది భయ్యా. అబ్బా ఎవడన్నా ఈ సినిమా చూస్తే వాడు ఖచ్చితంగా పిచ్చోడు అయిపోతాడు. ఎవడైనా జీవితంలో నవ్వనోడు ఒక్కసారి ఈ సినిమా చూడండి, వాడు నువ్వి చివరికి చచ్చిపోతాడు అంతే. వాడు బతకడు, ఇంకా చచ్చిపోతాడు అంతే. కాబట్టి ఈ మ్యాడ్ సినిమాని ఒక్కసారి మీరు చూడండి. నేను చెప్తున్నా, ఛాలెంజ్ అంతే. మీరు ఎవరైనా 100 రూపాయలు పెట్టో, 1000 రూపాయలు పెట్టో, 1,00,000 రూపాయలు పెట్టో మ్యాడ్ సినిమా టికెట్లు కొని సినిమా బాగాలేదంటే నా దగ్గర రండి, నేను ఇస్తా. మీ డబ్బులు మీకు వెనక్కి నేను ఇస్తాను. రండి, నా దగ్గర రండి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలాంటిది. స్వాతిరెడ్డి ఉంటుంది. అబ్బా నా ముద్దు పేరు ఉంది స్వాతిరెడ్డి. నన్ను పట్టుకుంటే నీకు ఉంటుంది మన పచ్చ గడ్డని. అబ్బా భయ్యా, ఒక్కసారి స్వాతిరెడ్డిని తాకాలని పట్టుకోవాలని కోరికపోయా నాకు. ఒక్కసారి స్వాతిరెడ్డి స్వాతి నాయుడు ఎవరో ఒకరిని పట్టుకునేస్తా అర్జెంట్గా, నా వల్ల కావట్లే. ఏంది ఆ సినిమా, ఆ డైలాగులు ఏంది, ఆ సినిమా ఏంది, ఆ పాటలు ఏంది, ఆ డ్యాన్సులు, ఆ డైలాగులు. బాబా నేను 500 రూపాయలు పెట్టి కొన్నా టికెట్, నా డబ్బులతో కొన్నా. నాకేం బాధలేదు. సినిమా చూసిన దానికి 500 పోతే పోయింది, టైం వేస్ట్ అయితే అయింది అనుకొని పోయిన దానికి నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. ఈ సంవత్సరం అంతా నేను ఏ సినిమా చూడలేక చాలు. ఈ సంవత్సరానికి తగ్గ సినిమా ఇది. కాబట్టి ఒక్కసారి మీరు వచ్చి మ్యాడ్ సినిమా చూడండి, చూసిన తర్వాత మీకే అర్థమవుద్ది.